రేవంత్ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. అమిత్, చెప్పండి, రేవంత్ పై ఛార్జ్ షీట్ పై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఏ ఆరోపణలపై ఛార్జ్ షీట్ నమోదైంది? ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు. సీఎం కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆల్రెడీ గోవర్ధన్ రెడ్డిని ఒక అడ్వకేట్ రంగారెడ్డి కోర్టులో ఇతను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. థర్డ్ కోర్టులో ఇతను పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎల్బీ నగర్ పోలీసులకు అదేవిధంగా బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు బంజారాహిల్స్ పోలీసులు అదేవిధంగా ఎల్బీ నగర్ పోలీసులు కూడా ఇతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ కేసీఆర్ మీద ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి గతంలో పోలీసులు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా పిలిచి విచారించిన తర్వాత ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు థర్డ్ ఎంఎం కోర్టులో అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ వేసిన దాని మీద ఈ రోజు థర్డ్ ఎంఎం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడో వాటన్నింటినీ పొందుపరుస్తూ ఈ రోజు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమిత్.